అందరికీ నమస్కారం అండి. నా పేరు మాదేశ్. నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ చైర్మన్ని. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా ఫర్ ఎగ్జాంపుల్స్ ఫంక్షన్ హాల్స్‌లో చూసినా, అదేవిధంగా హోటల్స్‌లో చూసినా, రోడ్డు మీద ఉన్నటువంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో చూసినా, అదేవిధంగా పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్‌లో చూసినా, చిన్న ఫంక్షన్ హాల్స్‌లో చూసినా, ఎక్కడ చూసినా పేపర్ ప్లేట్లు వాడడం అత్యధికమైపోతుంది. సో, ఈ పేపర్ ప్లేట్ వాడడం వల్ల వచ్చేటువంటి అనార్థాలేంటి? దీనివల్ల ఆరోగ్యమా? అనారోగ్యమా? అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో, దయచేసి మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరపున ప్రభుత్వ అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ వీడియో ద్వారా నేను మాట్లాడుతున్నాను. సో, దయచేసి గమనించండి. మనము ఎక్కడ చూసినా పేపర్ ప్లేటు అత్యధికంగా వాడబడుతూ ఉంది. ఈ పేపర్ ప్లేట్ వాడడంలో మన ఆరోగ్యాన్ని మనమే చెడుపుకుంటూ ఉన్నాం. ఎలా చెడుపుకుంటూ ఉన్నామని చూసుకున్నట్లయితే, ఉదాహరణకి ఇది పేపర్ ప్లేట్. ఇది పేపర్ ప్లేట్. ఈ పేపర్ ప్లేట్‌లో మనం భోజనం చేయడం వలన క్యాన్సర్ వచ్చే సూచనలున్నాయి. యెస్. దీనివల్ల మనకు క్యాన్సర్ వస్తుంది. దీనివల్ల ఆరోగ్యం చెడిపోతుంది. దీనివల్ల స్త్రీలకు పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తది. దీనివల్ల రకరకాలైనటువంటి జబ్బులు వస్తున్నాయి. సో, ఇది ఎలా వస్తుంది? ఇది నార్మల్ పేపర్ ప్లేటే గదా! దీని మీద వాటర్ చల్లుకొని మరీ క్లీన్ చేసుకొని మేము తింటున్నామండి అనేసి అనుకోవచ్చు. ఇది విషానికన్నా డేంజర్ అండి ఇది. ఇది విషానికన్నా డేంజర్ ఇది. సో, ఇక్కడ వెనకాల మీరు చూసుకున్నట్లయితే పేపర్ అన్నమాట అది. ఇదంతా పేపర్. సో, ఇందులో మనము ఎక్కడ చూసినా వేడిగా తినాలనిపిస్తది. రుచిగా తినాలనిపిస్తది. అవునా గదా! ఇందులో ఒక ప్లాస్టిక్ కవర్ అనేది మిక్స్ అయి ఉంది. ఈ ప్లాస్టిక్ కవర్‌లో ఉన్నటువంటి కెమికల్స్ మనం తినే ఆహారంలో కలుషితం అవుతుంది. మనం ఎప్పుడైతే ఈ దాన్ని మిక్స్ చేసుకొని ఆ ఎప్పుడైతే ఇందులో వేడి పదార్థం పడుతుందో, ఆ వేడి పదార్థం దీంట్లో పడిన వెంటనే ఆ కెమికల్స్ అనేది స్ప్రెడ్ అవుతదనమాట. స్ప్రెడ్ అయిన వెంటనే మనం మిక్స్ చేస్తున్నాం, మనం ఆహారం తీసుకుంటున్నాం, మనం తింటున్నాం, మన కడుపులోకి వెళ్తుంది. ఇది స్లో పాయిజన్. ఇది స్లో పాయిజన్. అనేక సార్లు డాక్టర్లతో సహా చెప్పారండి. దీంట్లో భోజనం చేయకండి. ఈరోజు పానీపూరి షాపుల్లో చూడండి, గోబీ సెంటర్స్‌లో చూడండి, ఇట్లాంటివి చిన్న చిన్న బౌల్స్ ఇస్తున్నారు. చిన్న చిన్న పేపర్ ప్లేట్స్ ఇస్తున్నారు. అందులో కూడా ఉన్నాయి. సో, ఇలాంటిది దయచేసి తినకండి. దీంట్లో తినడం వల్ల ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది పేపర్ ప్లేట్ అనేసి అనుకుంటున్నారు. ఇందులో వేడి పదార్థాలు దీంతో వేస్తున్నాం. వేడి పదార్థాలు వేసినప్పుడు ఇందులో ప్లాస్టిక్ అనేది ఉంది. అది మెల్ట్ అవుతుంది. సో, మెల్ట్ అయ్యి చూడండి ఇక్కడ ప్లాస్టిక్ కవర్. ఇది ప్లాస్టిక్ కవర్. ఇదేంటండి? ప్లాస్టిక్ కవర్. ఈ ప్లాస్టిక్ కవర్‌లో ఉన్నటువంటి కెమికల్స్‌ని మనం భోజనం చేస్తున్నాం. ఈ ప్లాస్టిక్ కవర్‌లో ఉన్నటువంటి కెమికల్ మన కడుపులోకెళ్తుంది. ఈ ప్లాస్టిక్ కవర్‌లో ఉన్నటువంటి రసాయనాలు మన కడుపులోకెళ్తుంది. మనమే మన ఆరోగ్యాన్ని చెడుపుకుంటున్నాం. మనమే ఇతరుల ఆరోగ్యాన్ని చెడుపుతున్నాం. సో, దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరపున ప్రభుత్వ అధికారులకు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా మేము విన్నవించేది ఏంటిదనంటే, దయచేసి ప్లాస్టిక్‌ని బ్యాన్ చేయాలనుకుంటున్నారు. దానికి ప్రతి ఒక్కరూ సహకరించండి. ఇప్పుడు చూడండి, ఇది మనం తినేస్తున్నాం. ఇందులో తినేసి మనం ఏం చేస్తున్నాము? కొంత మిగులుస్తది. కొంత మిగిలిచిన తర్వాత బయట తీసుకెళ్ళి పడేస్తున్నాం. బయట తీసుకెళ్ళి పడేయడంతో కొన్ని మూగ జీవాలు, ఆ పశువులు కావచ్చు, కుక్కలు కావచ్చు, కాకులు కావచ్చు, మూగ జీవాలండి. వాటికేం తెలుస్తది? అవి కూడా వచ్చి ఇందులోనే భోజనం చేస్తున్నాయి. అంటే మనము తినేది కాకుండా, మన ఆరోగ్యాన్ని చెడుపుకునేది కాకుండా, మనం ఇతరుల ఆరోగ్యాన్ని చెడిపేది కాకుండా, దీని ద్వారా మూగ జీవాల యొక్క ప్రాణాలను కూడా మనం తీస్తున్నాం. వాటికి సైతం జబ్బులు వస్తున్నాయి. వాటికి వస్తున్నాయి అనంటే ఆ తర్వాత
మనకు కూడా అటాక్ కాబోతున్నాయి అని అర్థం. ఆ మున్సిపల్ వాళ్ళు ఏం చేస్తారు, దీన్నంతా ఒక దగ్గర కలెక్ట్ చేసుకుంటారు, బయటికి తీసుకెళ్ళి దీన్ని ఏం చేస్తారండి, కాల్చేస్తారు. దీన్ని కాల్చడం వల్ల ఎయిర్ పొల్యూషన్ కూడా అవుతుంది, తెలుసా? ఎయిర్ పొల్యూషన్ కూడా అవుతుంది. స్మోక్ అనేది కూడా ఎయిర్ పొల్యూషన్ అవుతుందండి. సో ఆ ఎప్పుడైతే ఆ పొగని మనం పీల్చామో, ఎప్పుడైతే ఆ పొగను మనం పీలుస్తామో అప్పుడు కూడా మనకు దాన్ని ఏమంటారు, వాయువుని మనం ఎప్పుడైతే పీలుస్తామో అప్పుడు కూడా మనకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభుత్వ అధికారులని, మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరపున దయచేసి 2 చేతులు ఎత్తి మొక్కుతున్నా, దయచేసి ఈ రోజుటికి వెళ్ళండి, ప్రజల్లో అవగాహన కల్పించండి. హోటల్స్ దగ్గరికి వెళ్ళి వీటిలో భోజనం చేయకూడదని చెప్పి వాళ్ళకి అవగాహన కల్పించండి. ఒకవేళ దీన్ని ఎవరైతే తయారు చేస్తున్నారో వారికి నోటీసులు జారీ చేయండి. ఇలాంటి వాటిల్లో తినకూడదని చెప్పి, ఇలాంటి వాటిల్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు నేను మెయిన్ ఎక్కువగా రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ఫుడ్ సేఫ్టీ అధికారులు దయచేసి చెప్తున్నా, దయచేసి వీటి మీద దృష్టి పెట్టండి. దీనివల్ల ప్రజల ఆరోగ్యం అనేది చెడిపోతుంది సార్, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ గనక మీరు రండి, మేము వస్తాం. ఆ హోటల్స్లలో ఈ విధంగా వేడి పదార్థాలు తినడం వల్ల అనార్థకాలు, వీటి వల్ల వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు మనం తెలియపరుద్దాం. మనల్ని కాపాడుకుందాం సార్. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఫుడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, దయచేసి దీనిని బ్యాన్ చేయండి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.